2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నేను ఒక కారు కొన్నానండి. సామాన్యంగా మనం కారు కొంటే ఏం చేస్తాం? కారు షోరూమ్ నుంచి బయటికి రాగానే ఎక్కడ వెళ్తాం మనం ఫస్ట్? టెంపుల్కి. ఎస్, నేను టెంపుల్కి వెళ్ళలేదు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే షోరూమ్ నుంచి కారు తీస్తుంటే అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏదో కొబ్బరికాయ నిమ్మకాయలు పట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళ సెంటిమెంట్ మనం కాదనం కదా. ఏమ్మా అన్నాను అంటే, సార్ కొబ్బరికాయ కొట్టాలన్నా నిమ్మకాయలు పెట్టాను. సరే పెట్టేసే అన్నాను. ఆగిపోయాడు. అదేంటే అన్నాను. సార్ ఇప్పుడు రావుకాలం ఉంది సార్ అంటే, అర్జెంటుగా పెట్టే అన్నాను. అర్జెంటుగా పెట్టే అన్నాను. అదిగా సార్ అన్నాడు. లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నాను. సరే సార్ మీ ఇష్టం అని చెప్పేసి నిమ్మకాయలు పెట్టేశాడు, కొబ్బరికాయ కొట్టేశాడు, అయిపోయాడు. నాకేం కాలేదు, నేను బాగున్నాను కదా. అవునా కదా? అంటే ఏదైతే నమ్ముతామో అదే నీ సిద్ధాంతం. అది మంచిగా చెడు అనే తర్వాత సంగతి. ఇక్కడ మన సబ్జెక్టులు ఏంటంటే మంచి చెడు అనేది ఉండదు. మన సబ్జెక్టులో ఎక్కడ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, జయం అపజయం అనేటివి రెండు ఉండవు. మన సబ్జెక్టులో సృష్టి ఉంటుంది. ఓకేనా? అలాగే మంచి చెడు ఉండదు, అనుభూతులు మాత్రమే ఉంటాయి మన సబ్జెక్టులో. నీ అనుభూతి, నీ యొక్క ఎక్స్పీరియన్స్, నువ్వు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నావు దాన్ని బట్టి ఇంకా ఫ్యూచర్ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంతే తప్ప ఇది మంచిగా ఇది చెడ అనేది ఏమి ఉండదు. ఎవడు మంచివాడు కాదు, ఎవడు చెడు వాడు కాదు. పరిస్థితులను బట్టి, ఆ మూమెంట్ని బట్టి వాడు మారుతాడు, అంతే. అంతే. అలా అయినంత మాత్రాన ఆ సిచ్యువేషన్ బట్టి ఇది చెడేమో అని అనుకోవడానికి లేదు. అది మీకు ఒక అనుభూతిగా మాత్రం మిగిలిపోవాలి. ఓకేనా? నాకు ఇంకా గర్వకారణ విషయం ఏంటంటే, ఈరోజు మా మణిమంత్ర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, దాదాపు నా క్లాస్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే నా వీడియోలు చూసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ బ్రహ్మాండంగా వీళ్ళు ఫస్ట్ చాదస్తాల నుంచి బయటపడ్డారు, మూఢనమ్మకాల నుంచి బయటపడ్డారు, తనేంటో తను తెలుసుకున్నారు, తన లైఫ్ ఏంటో తను నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పల్లెటూరు నుంచి. అతను ఎప్పుడు వచ్చినా ఒక 10 మందిని తీసుకొని వచ్చేది క్లాస్కి. నేను అన్నాను, ఎందుకయ్యా ఇంతమందిని వేసుకొని వస్తున్నావు, నీకు పని పాట ఏం లేదన్నాను. నవ్వురుకునేవాడు ఆయన. అలా ఒక 10 సార్లు చూశాను నేను. ఆయన నా దగ్గర రావడానికి భయపడతాడు, ఎందుకంటే ఏదో ఒకటి తిడతాడు గురువుగారు అని చెప్పేసి. నేనేమంటానంటే, నీ పని నువ్వు చూసుకో. మన సబ్జెక్ట్లో మనం పక్కవాడిని పట్టించుకొని మనం ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు ఉద్ధరించబడితే నిన్ను చూసి పక్క వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. కానీ నువ్వు ఒక్కొక్కరిని ఎంతకన్నా ఉద్ధరించుకుంటూ కూర్చుంటావు. కానీ తర్వాత తెలిసింది నాకంటే గొప్పవాడైనా అని. మనం అనుకుంటాం నువ్వు ఇంతమంది ఉద్ధరిస్తున్నావు, ఇది చేస్తున్నావు, మనం ఏం లేవు ఆయన ముందర అని తర్వాత అర్థం. ఎందుకనే చెప్తా. రీసెంట్లీ కూడా ఒక కొత్త కారు కొన్నాడు ఆయన. పెద్ద కారు కొన్నాడు, మామూలు కారు, టయోటా ఏదో కొన్నాడు. 15 మందిని నిరికించుకొని తీసుకొని వచ్చాడు క్లాస్కైనా. నేను అక్కడికి వెళ్ళగానే పోలో అని అందరు దిగుతున్నారు దాంట్లోంచి. ఇంట్లో వీళ్ళందరూ దీంట్లోనే వచ్చారు. అసలు 10-15 మంది నిరికిచ్చాడు. మళ్ళీ ఆయన ముందుకు వచ్చి నవ్వి, నమస్కారం గురుగారు అన్నాడు. ఏమయ్యా ఇదంతా ఏంది ఇది, వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చావు అన్నాను. లేదు గురుగారు, క్లాసుకు తీసుకొచ్చాను. నాకు తెలియదు అసలు ఏం జరుగుతుందో, నాకు తెలియదు. ఇప్పుడు మనం ఇంకా వివరాలు అంతకంటే ఎక్కువ అడగం కదా. అవును. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంటే వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఎలా ఉంటారండి అంటే, మామూలుగా పల్లెటూరు వాళ్ళు, అందరూ కూడా పల్లెటూరు వాళ్ళు, కూలీ చేసుకునేవాళ్ళు. అప్పుడు అందరు నా దగ్గరకు వచ్చి, గురుగారు ఒక ఫోటో అందరితో ఫోటో ఇచ్చేసాను. తర్వాత ఆయనకి పిలిచా, నీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇంతమందిని వేసుకొస్తున్నావు నువ్వు, అసలు నీకు బుద్ధి ఉందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? ఎందుకంటే వాళ్ళు ఎవరికి సామాన్యంగా చదువు రాదు వాళ్ళకి. అందులో డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, నాకు తెలియదు ఆ విషయం. నేను మామూలుగానే గెస్ చేశాను అందరితో పాటు. అసలు ఏమనుకుంటున్నావు? వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాదు, డబ్బులు వేస్ట్, వాళ్ళని అంత దూరం శ్రమ కోర్చి తీసుకొస్తున్నావు, రోజు వేస్ట్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఆయన అంటే, అప్పుడు అన్నాడు ఆయన, ఏమనుకుంటున్నారు సార్, ఇప్పటివరకు ఒక 50 మందిని తీసుకొచ్చాను, చూస్తే ఇట్లా ఉన్నారు కదా మా వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు 3-4 లక్షలు సంపాదిస్తున్నారు నెలకన్నాడు. నేను ఆయన ఊరికే చెప్తున్నాడా నిజంగా చెప్తున్నాడు? లేదు గురుగారు, ఖచ్చితంగా సంపాదిస్తున్నాం మేము. అంతకుముందు అసలు మాకేం తెలియదు, నెలకు 10,000-10,000 సంపాదిస్తే ఎక్కువైపోయింది. ఈరోజు 2-3 లక్షలు మేము అందరం సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తున్నారు, ఎంత హ్యాపీగా చెప్తున్నారు. వాళ్ళని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇదైతే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి. శ్రీనివాస్ అతని పేరు, శ్రీనివాస్ రెడ్డి. గమ్మత్ ఏంటంటే, వాళ్ళందరికీ డబ్బులు కట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన. 10 మంది అనుకున్నా 50-60 వేలు.
ఆ కారుకి ఒక 20,000 రావడం పోవడం, వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం, దాదాపు ₹1,00,000 సొంతంగా తను పెట్టుకొని తీసుకొస్తున్నాడు ఆయన. బా. మనం ఎక్కడున్నామండి ఒకసారి ఆలోచించండి. అతను మనం బ్యారేజ్ వేసుకుంటాం, మనం ఎక్కడున్నాం, మనం ఏదో పెద్ద చేస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం. ఒక పల్లెటూరు నుంచి అంతమందిని ఆయన ఏం చేస్తున్నాడంటే స్పిరిచువల్ సైన్స్ నేర్పిస్తున్నాడు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. గ్రేట్, దే ఆర్ రియలీ గ్రేట్. నిజంగా హ్యాట్స్ అప్ టు హిమ్. అది నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మనం ఏదో అనుకుంటున్నాం కానీ వాళ్ళందరినీ, వాళ్ళ పాపం ఎంత మామూలు జనాలు వాళ్ళు. నేనే ఆశ్చర్యపడిన, వీళ్ళకి సబ్జెక్ట్ ఏం అర్థమవుతుందిరా అని. అలాంటిది వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు, ఒక్కొక్క అఫర్మేషన్స్ కానీ అవి కానీ. రీసెంట్లీ నన్ను ఇన్వైట్ చేశారు, మన ఛానల్ నుంచి ఒక చిన్న ప్రోగ్రాం చేస్తున్నాం మనం, మీ ఊరికి మీ గురుగారు మీ ఇంటికి అని చెప్పేసి, మీతో మీ గురుగారు మీ ఇంటికి ఇన్వైట్ చేశారు. ఒక 100 మంది వచ్చారండి. వాళ్ళందరూ చూస్తే నేనే ఆశ్చర్యపోతున్నాను, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళే కాదు పిల్లలతో సహా ఎంత చక్కగా అఫర్మేషన్ చెప్తున్నారు, ఏమో చెప్తున్నారు సబ్జెక్ట్ గురించి. ఇక్కడ దాకా వెళ్ళిపోయిందా, ప్రతి మూలకి ఎక్కడెక్కడికో పల్లెటూర్లకి ఎంతమంది జనాలకి మన సబ్జెక్ట్ వెళ్ళిపోయిందంటే, వెళ్ళిపోవడం కాదు, వాళ్ళందరూ కూడా దాన్ని రియలైజ్ అయ్యి వాళ్ళు పాటిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎవరు కూడా ఏదైనా ముహూర్తాలు కానీ ఏదైనా కావాలనుకుంటే, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇంతకుముందు అయితే జ్యోతిషుల దగ్గర పోయేది, ఈరోజు పోవట్లేదు. ప్రతిదానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నారు కదా, అందరూ హెల్తీగా ఉన్నారు. ఓకేనా. ఇంకా విచిత్రం ఏంటంటే ఎవరు మాటలు వినడం లేదు. ఆధ్యాత్మిక చైతన్యం ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఎవరి మాటలు వింటాం మనం అంటే, మనలో ఎప్పుడైతే లో ఫ్రీక్వెన్సీలో ఉంటామో అప్పుడే మనం ఎటువాడు మాట వినడానికి సిద్ధంగా ఉంటాం మనం. అర్థమైందా. నువ్వు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఎవడు మాట వినవు, ఎందుకంటే నీ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, నీ యొక్క ఆలోచన విధానం పెరుగుతుంది. అట్లాంటప్పుడు నువ్వు ఎవడు మాట వినవు. ఆ స్థాయికి వెళ్ళిపోయినారు వాళ్ళందరూ కూడా. నిజంగా గ్రేట్ కదా. అసలు వాళ్ళని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను, వీళ్ళు ఇంత స్థాయికి వెళ్ళిపోయారా, ఇంత సంపాదిస్తున్నారా, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు అందరూ. అసలు ఎక్కడ కూడా ఎవరేం చెప్పినా వినడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. అంతకుముందు ఏవేవో ఎక్కడ పడితే అక్కడ పోయేది, ఏవో మొక్కులు అనేది అది అనేది. ఈరోజు ఏం లేదు, ఓన్లీ మనీ మంత్ర, ఓన్లీ డబ్బు. ఒకటే మాట చెప్తున్నారు, నేను డబ్బు విశ్వం. ఈ 3 మాటలు వాళ్ళకు అదొక ఊత పదంలాగా అయిపోయింది. కూర్చుంటే లేస్తే థ్యాంక్ యూ, ఎంత మంచి గ్రాటిట్యూడ్ నేర్పించినాం మనం, గ్రాటిట్యూడ్ అన్నీ నేర్పించినాం మనం. అది చాలా గ్రేట్. కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది, మన టీవీ ద్వారా కావచ్చు, ఇంకేదో విధంగా కావచ్చు, ఇంతమంది మణిమంత్ర కుటుంబ సభ్యులకి మనం అందరం కలిసి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నేర్పినాం. కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉండి అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది చాలా నిజంగా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా గర్వంగా కూడా ఉంది వాళ్ళందరి పట్ల. రియలీ గ్రేట్ అండి. అంటే విజయము అపజయము అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే సృష్టి మన సబ్జెక్ట్లో సృష్టి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి వాటిలో సృష్టి, మంచి చెడు అనేది లేదు, మంచి చెడు అనుభూతి మాత్రమే పనిచేస్తుంది మన సబ్జెక్ట్లో, మంచి చెడు లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక చెడు చేశారనుకోండి, దాని యొక్క అనుభూతి ఎలా ఉంటుంది, మీకు బ్యాడ్గానే ఉంటుంది కదా. ఇంకోసారి చేస్తావా చేయవు, దాంతో నువ్వు మార్చుకుంటావు, మంచిగా మార్చుకుంటావు, అంటే చెడు అనే ఆలోచన రాదు. అర్థమైందా. కాబట్టి అనుభూతి మాత్రం ఇక్కడ పనిచేస్తుంది తప్ప మంచి చెడు అనేది లేదు. అర్థమైంది. కాబట్టి మన సబ్జెక్ట్లో అన్ని ఎక్స్పీరియన్స్ మాత్రమే ఫీల్ అవుతాం. అది మంచి చెడు లేదు, అనుభూతులు ఉన్నాయి, జయం లేదు, అపజయం లేదు, సృష్టి ఉంది. వాటిని వాళ్ళందరూ పునిగిపుచ్చుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు. మనం ఏం ఫీల్ అవుతాం అది ఎక్స్పీరియన్స్ అవుతాం అని చెప్పడానికి మనీ మంత్ర సబ్జెక్ట్ మాత్రం ది బెస్ట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన శ్రీనివాస్ గారు అంతమందిని తీసుకుని రావటం అంటే మాటలు కాదు, ఆర్థిక చైతన్యాన్ని కూడా అంతే కదా. ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఆర్థిక చైతన్యం తీసుకొచ్చాడు ఆయన. నేనుగా తెచ్చింది ఆయనే. నేను చెప్పేది పెట్టేస్తాను, వాళ్ళు ఎవరు కూడా తెలియదు. వాళ్ళని పట్టుకొని మళ్ళీ ప్రతి ఒక 10 daysకు ఒక వీక్లీ మీటింగ్ పెట్టుకుంటారంట వాళ్ళందరూ. ఏమేమి అఫర్మేషన్ చేశారు, ఏమేమి చేశారు. ఇలాగే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి, కొన్ని ఐటీ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు, ఉదయం రాగానే మణిమంత్రంలో అనంతకృష్ణ స్వామి వీడియో ఏది చూశారు అందరు చెప్పుకుంటారు. 1, 2 అందరూ ఒక్కొక్క అఫర్మేషన్ చెప్పాలి. ఏదైనా సరే ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ ఒక్కొక్క అఫర్మేషన్ చెప్పి అప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక మంచి ఒక ఊపు వచ్చేసింది జనాల్లో. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.